బైబిల్ క్విజ్ తెలుగులో 35వ ఎపిసోడ్కు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ ప్రేమపూర్వకమైన స్వాగతం, సుస్వాగతం. ఇది బహుమతి అందించే బైబిల్ క్విజ్. ప్రతి నెల 2వ శనివారము మరియు చివరి ఆదివారములలో ఈ బైబిల్ క్విజ్ నిర్వహించడం జరుగుతుంది. అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం తెలియజేసిన మొదటి వ్యక్తికి 500 రూపాయలు బహుమతి అందచేయడం జరుగుతుంది. ప్రశ్నలన్నింటినీ జాగ్రత్తగా విని సమాధానాలు సిద్ధం చేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయడం ద్వారా కానీ, ఫోన్ చేయడం ద్వారా కానీ, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం ద్వారా కానీ సమాధానాలు సిద్ధం చేసుకొని సమాధానాలు పంపగలరు. ఫోన్ చేయవలసిన నెంబరు 955-3592-673. మీరు మీ ఇంట్లోనే ఉండి మీకున్న బైబిల్ పరిజ్ఞానం ఎంతో మీకు మీరే పరీక్షించుకోవడానికి, బైబిల్ని మరింత పరిశీలనాత్మకంగా చదవడానికి, దేవునిలో ఆత్మీయంగా ఎదగటానికి, దైవికంగా సమయాన్ని కేటాయించి విశ్వాసమందు బలపడటానికి ఈ బైబిల్ క్విజ్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తున్నాం. బైబిల్ క్విజ్ తెలుగులో 34వ ఎపిసోడ్ విజేత ఇంకెవరూ ప్రకటింపబడలేదు. కారణం, సరైన సమాధానాలు ఇంకా ఎవరూ పంపలేదు. కాబట్టి ఈ వీడియోలు చూస్తున్న ఎవరైనా 34వ ఎపిసోడ్కు సంబంధించిన ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన ఎడల మీరే ఆ ఎపిసోడ్ విజేత కాగలరు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించగలరు. 34వ ఎపిసోడ్లో పాల్గొని సమాధానాలు తెలియజేసిన సభ్యులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వందనములు. బైబిల్ క్విజ్ తెలుగులో 35వ ఎపిసోడ్లోని ప్రధానమైన అంశం, ఈ మాటలు పలికిన వారి పేరేమిటి? ఇందులో మొత్తం 17 ప్రశ్నలు ఉంటాయి. ఈ అన్ని ప్రశ్నలని మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు మరియు అపోస్తలుల కార్యముల నుండి మాత్రమే సేకరించడం జరిగింది. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించగలరని మనవి. కేవలం ప్రతి ప్రశ్నలో ఇచ్చిన మాటలు పలికిన వారి పేర్లు మాత్రమే రాయవలసి ఉంటుంది. అభ్యర్థులు గమనించండి. ప్రశ్నలు మొదలు పెట్టుకుందాం. మొదటి ప్రశ్న, మీరు చదువునది గ్రహించుతున్నారా? రెండో ప్రశ్న, యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒకడవే ఎరుగవా? మూడో ప్రశ్న, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుము. నాలుగో ప్రశ్న, ఒక మనుషుని మాట వినకపూర్వము అతడు చేసినది తెలుసుకొనక పూర్వము మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చగలదా? ఐదో ప్రశ్న, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలెను. ఆరో ప్రశ్న, ఇంత సులభముగా నన్ను
క్రైస్తవుని చేయజూచున్నావా? ఏడో ప్రశ్న, నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవును. ఎనిమిదో ప్రశ్న, యెరూషలేములోని యూదులు ఈ నడికట్టుగల మనుషుని ఇట్లు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు. తొమ్మిదో ప్రశ్న, ప్రభువా, తండ్రిని మాకు చూపుము, మాకంతే చాలును. పదో ప్రశ్నలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియో చూస్తున్న అభ్యర్థులందరికీ చిన్న మనవి, దయచేసి ఇలాంటి వీడియోలు మరిన్ని మీకు మేము అప్లోడ్ చేసిన వెంటనే రావటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోను లైక్ చేసి మీకు తెలిసిన వారికి, మీ ఇరుగు పొరుగు వారికి ఈ వీడియోలు అందటానికి దయచేసి సహకరించండి. మరియు మీ బంధువులకు ఈ వీడియోలను షేర్ చేయడం ద్వారా దేవుని పనిలో మాకు సహకరించండి. ఈ వీడియోలపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం ద్వారా మేము మరింత మెరుగ్గా పనిచేయటానికి మాకు సహకరించండి. పదో ప్రశ్న, విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలనని నా అభిప్రాయము. 11వ ప్రశ్న, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముచున్నాను. 12వ ప్రశ్న, యెరూషలేమునకు వచ్చి అక్కడ నా ఎదుట ఈ సంగతులను గూర్చి విమర్శింపబడుట నీకిష్టమా? 13వ ప్రశ్న, ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచితిమో ఎరుగము. 14వ ప్రశ్న, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందురు. 15వ ప్రశ్న, ప్రభువా, ఇదిగో నేనున్నాను. 16వ ప్రశ్న, ఇతడు దేవదూషణ చేసెను, మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు గదా. 17వ ప్రశ్న, అవును,
ఇంతకే ఇవ్వండి మీకు ఇచ్చిన మొత్తం 17 ప్రశ్నలు. మరలా బైబిల్ క్విజ్ తెలుగులో 36వ ఎపిసోడ్లో తిరిగి కలుద్దాం. ఈ ఎపిసోడ్ జూలై 2వ శనివారంలో నిర్వహించబడుతుంది. అంతవరకు అందరికీ వందనములు.